చేజర్ల మండలం నాగుల వెలటూరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు సోమశిల దక్షిణ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం ధర్నా నిర్వహించిన రైతులు అయినా అధికారులు పట్టించకపోవడంతో ఈ రోజు రోడ్డుపై బైఠాయించి వంట వార్పు చేసి ఆందోళన చేపట్టారు రైతులు. నీరు తక్షణమే విడుదల చేయకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. దాదాపు రోడ్డుపై 2 కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు. రైతుల నిరసనకు దిగివచ్చిన అధికారులు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు నాగుల వెలటూరు రైతులు. అధికారుల నిర్లక్ష్యం నాయకుల పక్షపాతం ఇంకోటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ సోమశిల టు కండలేరుకి ఇచ్చేదానికి అవకాశాలు లేవు కాబట్టి అవి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ రావాలా 15 టీఎంసీలు చెన్నైకి ఇస్తారు. అది ఎటు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ 29-30 టీఎంసీలు ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ముందు నిన్న అంతే కదా ఉన్నప్పుడు ఐఓబి మీటింగ్ లో ఇటు లేదండి, ఈ ఫీడర్ కింద సౌత్ ఫీడర్ కింద లేదు, నార్త్ ఫీడర్ కూడా లేదు, డైరెక్ట్ గా ఇస్తామని చెప్పారు. సరే అప్పటి వరకు రైతులు బాగానే ఉన్నారు, సంతోషపడ్డాం. తరువాత మౌచింగ్ తుఫానుకు 8 టీఎంసీ నీళ్లు వచ్చినాయండి. అట్ ప్రజెంట్ 37 టీఎంసీస్ ఉంటాయి. ఇక్కడ 30,000 ఎకరాలు ఈ సౌత్ ఫీడర్ కింద పారుదల ఉంది. ముందు ఒప్పుకొని ఇస్తామని చెప్పారు. తర్వాత మళ్ళా ఏమైందో ఇది పరిస్థితి. నారు కూడా పోశారండి, అందరూ ఇస్తారనే ఉద్దేశంతో 1.8 టీఎంసీలు ఎన్నో ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా దృష్టికి అసలు ఏమి లేదు, కాలువ క్లోజ్ చేశారు. ఈ రైతులు ఈ 30,000 ఎకరం ఈ ఆయకట్టు ఏం కావాలి, ఏంది బాబు పరిస్థితి? అన్నిటిపైన ఇంకా ముందాకి సావాల్సింది. ఈ నార్లు పోసి ఎండిపోతా ఉండే, నీళ్లు వాళ్తామని ఎంత ఆశతో చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్లు ఇవ్వలేదు. ఏంది పరిస్థితి? ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా కానీ నీళ్లు వదలమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాది దక్షిణ కాలువ పరిధిలో నాగుల వెలటూరు నుంచి వెదనపర్తి దాకా 5-6 గ్రామాల ఆయకట్టు ఉంది. అంతకుముందు ఐఏబీ సమావేశంలో 29 టీఎంసీలు ఉంటే ఈ కాలువలకు ఇవ్వలేమని నిర్ణయించారు. తరువాత దేవుడి దైవాల తుఫాన్ రాబట్టి ఆ డ్యామ్ కి 10 టీఎంసీలు నీళ్లు పెరిగినాయి. నీళ్లు పెరిగిన తర్వాత డ్యామ్ పరిధిలో ఉండే అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేశారు, మా దక్షిణ కాలువ తప్ప. మేము అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగితే ప్రజాప్రతినిధి హామీ ఇచ్చిండు, మీరెళ్లి నారులు పోసుకోండి, నీళ్లు ఇప్పించే బాధ్యత మాదని. తర్వాత 4 మార్లు తిరిగినా ఆయన అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇప్పుడు 17 రోజుల నుంచి కాలయాపన జరిగింది. ఇది చూసి గత వారం ఇదే రోడ్డు మీద మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు 4 రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, ధర్నా విరమించుకుంటే విరమించాము. ఇప్పటికి వారమైనా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు, మాకు నీళ్లు ఇవ్వలేదు. పోనీ పైపెచ్చు ఐఏబీ సమావేశం కేటాయించిన 1 టీఎంసీ అని 5,000 వరకు వాళ్ళు వచ్చి కట్ అయిపోతే మేము పోయి అడ్డుకున్నాము, వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము. ఎక్కడో డ్యాముకి కోతవేడు దూరంలో ఉండే 10 కిలోమీటర్లు ఉండే మా దక్షిణ కాలువకు నీళ్లు ఇవ్వకుండా 150 కిలోమీటర్లు ఉండే కావల కాలువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. డ్యాం పరిధిలో అన్ని కాలువలు నీళ్లు ఇచ్చి ఒక్క దక్షిణ కాలువ మీద పక్షపాతం చూపిస్తున్నారు. మేము ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని మొరపెట్టుకున్నా నీళ్లు ఇవ్వట్లేదు. అందరం నారుమళ్లు పోసుకుని 20 రోజులు అయింది, ఇంకా నాటు కూర్చుంది, నీళ్లు ఇవ్వట్లేదు. నీళ్లు ఇవ్వకుంటే మాకు ఆత్మహత్య శరణ్యము. మాకు దక్షిణ కాలం ఎమ్మటే నీళ్లు ఇచ్చి మా సమస్య పరిష్కరించిన దాకా మేము రోడ్డు మీద నిరసన తెలియజేస్తూనే ఉంటాం. ఈ నుంచి కదిలే సమస్య లేదు. మాకు నీళ్లని ఇవ్వని పరిస్థితుల్లో ఈ పురుగు మందు ఆత్మహత్య చేసుకోవటం శరణ్యం. కాబట్టి జిల్లా కలెక్టర్ వారు స్పందించి మా దక్షిణ కాలువకు ఎమ్మటే నీరు విడుదల చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము నిరసన కార్యక్రమం చేస్తానే ఉంటాం. ఈ నుంచి కదిలే పని లేదు. అవసరమైతే ఆత్మహత్య మేము సిద్ధపడడానికి త్యాగమై రోడ్డు ఎక్కాము.